మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మరియు మహిళా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ నెల 23న సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు నిర్వహించనున్న మహిళల ఆక్రోష్ మార్చ్ సభను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అసెంబ్లీ వారీగా జరుగుతున్న సన్నాహక సమావేశాల భాగంగా టివోలీ గార్డెన్స్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలో కీలకమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇది సాధారణ చట్టం కాదని, చాలా కాలంగా ఆలస్యమైన న్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మకమైన ఈ సందర్భంలో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. మహిళల శక్తిని చూసి భయపడేవారే ఈ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మహిళలు అధికారంలోకి వస్తే అవినీతి, కుటుంబ రాజకీయాలు బయటపడతాయని, అందుకే ప్రతిపక్షాలు వివిధ కారణాలు చూపిస్తున్నాయని విమర్శించారు. 75 సంవత్సరాలుగా మహిళలు దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూనే ఉన్నారని, అయితే నిర్ణయాత్మక స్థాయిలో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. మహిళల హక్కులను అడ్డుకునే రాజకీయాలకు దేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 23న నిర్వహించనున్న ర్యాలీకి కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు వైశాలి, కంటోన్మెంట్ మహిళా మోర్చా నాయకురాలు వినోద, బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద, టోపీ శంకర్, జేవీ నరసింహరావు, భానుక మల్లికార్జున్, మహాంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్, జిల్లా ట్రెజరర్ నాగభూషణం రెడ్డి తదితరులు, వివిధ వార్డు అధ్యక్షులు, మహిళా మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మహిళలు ఓటేయడం వరకైనా మహిళలు రావచ్చా చట్టసభలకి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్లుగా, వివిధ ప్రాంతాల వార్డుకు సంబంధించిన మెంబర్లుగా ప్రతిదానికి మహిళలకు అవకాశం ఇచ్చే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్న ఈ పార్టీలందరినీ మనం రాబోయే రోజుల్లో తిప్పికొట్టాలని నేను తెలియజేస్తున్నాను. మహిళలు వస్తే వాళ్ళ ఎక్కడ బయటపడతాయో, వాళ్ళు చేసిన అన్యాయము, అరాచకాలు, వాళ్ళు చేసిన గ్రామీణులన్నీ ఈ నాయకులు బయటపడతాయి. ఎందుకంటే మహిళ స్వచ్ఛందంగా మహిళ ముందు పోయి ప్రతి మహిళ దగ్గరికి పోయి వాళ్ళ భాగవాకాలు ఇది ఉంటారు. కాబట్టి ఆ మహిళ వస్తే వీళ్ళ పప్పులు ఉంటామన్న రీతిలో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇతర పార్టీలన్నీ బీజేపీ పార్టీకి అగనిస్తా, మహిళలకు అగనిస్తా